మచ్ కేరింగ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్. సో సార్ ఈ ప్రొడక్ట్స్ నిజంగా క్వాలిటీ అని ప్రూఫ్ ఏంటి, నిజంగా వర్తబుల్ అని ప్రూఫ్ ఏంటి, మనం బీటెక్ చదివిన ప్రూఫ్ ఏంటి, సర్టిఫికేట్. ఇంటర్మీడియట్ పాస్ అయ్యే సర్టిఫికేట్ ఏంటి, ప్రూఫ్ ఏంటి, సర్టిఫికేట్. అలాగే మన ప్రొడక్ట్స్ కూడా క్వాలిటీ అని, సైడ్ ఎఫెక్ట్ లేవని ఎలా చెప్పొచ్చు, మాటలు చెప్పుకోవడానికి మాటలు సరిపోవు. అందుకే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సర్టిఫికేట్స్ మనకు ప్రొడక్ట్స్ ఉన్నాయండి. పిచ్చి ప్రొడక్ట్స్ కాదు మన దగ్గర ఉండదు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చాలా పిచ్చి కంపెనీలు బయట ఉన్నాయి. మాది కలబంద ప్రొడక్టే, మా దానిలో అలవీరా ఉందంటాడు. ఎంత పర్సెంటేజ్ ఉంది, ఏ అలవీరా జాతిని వాడారు, ఎవరు అక్కడ మెన్షన్ చేయరు. కీ ఇంగ్రీడియంట్ ఏంటి, బయట అన్ని కూడా కీ ఇంగ్రీడియంట్ వాటర్ ఉంటుంది, మన ప్రొడక్ట్స్ లో కీ ఇంగ్రీడియంట్ అలవీరా ఉంటుంది. దట్ ఈస్ వాట్ అవర్ ప్రొడక్ట్స్. సో సార్ ఇంత క్వాలిటీ చెప్పడానికి నిజంగా కీ ఇంగ్రీడియంట్ అలవీరానే ఎక్కువ శాతాన్ని కలబంద వాడుతున్నానికి ప్రూఫ్ ఏంటి, ఫస్ట్ సర్టిఫికేట్ చూడండి. IASC అంటారు, ఇంటర్నేషనల్ అలౌ సైన్స్ కౌన్సిల్ సీల్ ఆఫ్ అప్రూవల్ అంటారండి. అంటే కలబంద ఉత్పత్తులు చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి, కానీ వారికి సపరేట్ గా IASC అంటే వీళ్ళొక ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అండి. వాళ్ళు హైయెస్ట్ క్వాలిటీ అలవీరా ప్రొడక్ట్స్ కి వారు సర్టిఫికేట్ ఇస్తారు. వీఆర్ ద బెస్ట్ కంపెనీ విచ్ ఇస్ గెట్టింగ్ దట్ సర్టిఫికేట్ ఇన్ ద వెరీ ఫస్ట్ టైం అనమాట. 1978 నుంచి ఏ సంవత్సరం కూడా సర్టిఫికేట్ మీకు కోల్పోలేదు. ప్రతి సంవత్సరం టెస్టింగ్ వస్తారు. కొన్ని లక్షల బాటిల్లో ఏదో ఒక బాటిల్ ర్యాండమ్ గా తీసి సెలెక్ట్ చేసుకుని వాళ్ళు టెస్టింగ్ పంపించుకోవచ్చు. ఒక్కసారి కనుక టెస్ట్ లో ఫెయిల్ అయ్యామా లైఫ్ లో మళ్ళీ ఆ సర్టిఫికేట్ కంపెనీకి ఇవ్వరు. 44 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం కూడా రీక్వాలిఫై అవుతూనే ఉన్నాం. మన బ్రాండ్ మనం ఇంకా క్వాలిటీ పెంచుకుంటూనే ఉన్నాం. దట్ ఈస్ వాట్ ఫర్ ఎవర్. నెక్స్ట్ ప్రొడక్ట్ సర్టిఫికేట్ చూడండి, క్రూయల్టీ ఫ్రీ అంటారు, పెటా సర్టిఫికేట్ అంటారండి. అంటే బయట ఏదన్నా హెల్త్ కి సంబంధించిన ఐటమ్ తయారైంది అనుకోండి, పర్టికులర్ గా దాన్ని ఏం చేస్తారంటే జంతువుల మీద, ఎలుకల మీద, పందికొక్కుల మీద, లేదా కొన్ని ర్యాబిట్స్ మీద టెస్ట్ చేస్తారు. మీ ప్రొడక్ట్స్ ని ఏ జంతువుల మీద ప్రయోగించాల్సిన అవసరం లేదు, కంప్లీట్ ప్యూర్ అని సర్టిఫికేట్ మన పెటా సర్టిఫికేట్. చూడొచ్చు ఎంత క్వాలిటీ అండి, ఏ జంతువు మీద అవసరం లేదు, దీన్ని డైరెక్ట్ గా హ్యూమన్ బాడీకి ఇచ్చేయచ్చు అని సర్టిఫికేట్. నెక్స్ట్ హలాల్ సర్టిఫికేట్, ఇస్లాం సర్టిఫికేట్ అండి. చాలా ఇస్లాం దేశాలు, అరబ్ దేశాలు అవ్వచ్చు, సౌదీ అరేబియా కంట్రీస్ అవ్వచ్చు, సుమారుగా చాలా అరబ్ దేశాలు ఉన్నాయి, మనకు ఇస్లాం దేశాలు ఉన్నాయి. ప్రతి ఇస్లాం దేశంలో కూడా ఖురాన్ ని వాళ్ళు పక్కగా ఫాలో అవుతారు. వారు పర్టికులర్ గా హలాల్ హరామ్ అని రెండు ఉంటాయండి. హలాల్ అంటే తీసుకోదగ్గది, వాడుకోదగ్గది అని అర్థం. హరామ్ అంటే అసలు వాటిని టచ్ చేయకూడదు. హదీసుల్లో పర్టికులర్ గా హరామ్ గురించి రాస్తారు. ఎప్పుడో ఆ సర్టిఫికేట్ వస్తుంటే మన ఉత్పత్తుల్లో ఎలాంటి కెమికల్స్ కానీ, నెగిటివ్ ఐటమ్స్ కానీ, ఎలాంటి జంతువుల ఇంగ్రీడియంట్స్ కానీ ఏవి కలపలేదు. అవి చాలా ప్యూర్, ఏ డ్రగ్స్ కెమికల్స్ ఇందులో లేవు. చాలా ప్యూరిటీకి సింబల్ అండి. మన ప్రొడక్ట్స్ ప్యూర్ అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్ ఉందా సమయం దగ్గర అంటే ఎస్, వీ హ్యావ్ హలాల్ సర్టిఫికేట్. నెక్స్ట్ గ్లూటెన్ ఫ్రీ, మన యొక్క డైరీ సిస్టమ్ కి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి, చాలా హెల్దీగా ఉంచుకోవడానికి ఇవి ఉపయోగం చేస్తాయి. ఇవి సర్టిఫికేట్స్. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే సర్టిఫికేట్ గురించి కూడా రోజులో మాట్లాడవచ్చు, బట్ టైం లేదు, మీకు షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాను. నోట్ ఆన్ ద పాయింట్. సో సర్టిఫికేట్స్ చాలా క్వాలిటీ ఉంటాయి ఇక్కడ మన దగ్గర. నెక్స్ట్ అయితే ఇంత క్వాలిటీ ప్రొడక్ట్స్ నుంచి మనం టాప్ 10 గురించి ఇప్పుడు మాట్లాడదాం. టాప్ 10 గురించి మనం మాట్లాడదాం. చెప్పాను ఇందాక మీకు ఆల్రెడీ. హ్యూమన్ బాడీ చాలా మంది ఇక్కడ ఏమనుకుంటారు, సార్ నేను చాలా పూర్ అండి, చాలా పేదవాడు అనుకుంటారు. భయ్యా మన పుట్టుకతోనే 5 కోట్ల ఆస్తిని దేవుడిని బాడీలో పెట్టి ఇచ్చాడు. 5 కోట్ల ఆస్తి ఎక్కడుంది సార్, నాకు ఎప్పుడు తెలియదు అనుకుంటారా? ఎస్, వీ హ్యావ్ బ్యూటిఫుల్ హార్ట్. మనకు మంచి గుండెనిచ్చాడు, మంచి మెదడుని ఇచ్చాడు, చూడడానికి మంచి కళ్ళని ఇచ్చాడు, లివర్ ఇచ్చాడు, కిడ్నీ ఇచ్చాడు, డైజెస్ట్ సిస్టమ్ ఇచ్చాడు, ప్యాంక్రాస్ గ్లాండ్, యూరినరీ ట్రాక్, రీప్రొడక్టివ్ సిస్టమ్, వాట్ ఎవర్, థైరాయిడ్ గ్లాండ్, చెప్పుకుంటూ పోతే 72 ఆర్గన్స్ అండి మన శరీరంలో. పార్ట్లుగా మనం తీసి అమ్మేస్తే బయట 5 కోట్ల వాల్యూ చేస్తుంది. 5 కోట్ల వాల్యూ. చాలా మంది అనుకుంటే దాన్ని మన 5 కోట్ల ఆస్తిని ఎంత జాగ్రత్త చూసుకోవాలండి. 5 కోట్ల రూపాయలు కారు కొన్నారు, 5 కోట్ల రూపాయలు ఇల్లు కొన్నారు, 5 కోట్ల ప్రాపర్టీ కొన్నారు, ఎంత జాగ్రత్త చూసుకుంటావు. కానీ దాన్ని మాత్రం కంచేస్తావు. ఈ బోర్డు, ఈ స్థలం నాదనే బోర్డు బాగుతాం. మరి నీ బాడీ ఏం చేస్తున్నావు? దీనిలో వేయకూడని చెత్తను తీస్తున్నావు, వేయకూడని చుక్క ముక్కలు అన్నీ వెళ్తున్నాయి బాడీలోకి. ఈవెన్ గుట్కా, పాన్ మసాలా, సిగరెట్, జడతా, బీడి, వాట్ ఎవర్ వేయకూడని చెత్తంతా దీన్ని వేసేసి డస్ట్బిన్ లాగా వాడేస్తున్నాం. మనం దీన్ని నివసిస్తున్నాం. దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా మంది తెలియక వాళ్ళ బాడీని ఎలా పడితే అలా వాడేసిన తర్వాత కొంతకాలం తర్వాత వెళ్ళి సర్వీసింగ్ వెళ్తున్నారు. సర్వీస్ సెంటర్ కూడా బయట చాలా 20 ఏళ్ల క్రితం హాస్పిటల్ లేవండి. ఎందుకు వచ్చాయి హాస్పిటల్స్? చెప్పే కదా, రూట్ కాజ్. తినే ఫుడ్, తాగే వాటర్, పీల్చే గాలే పొల్యూట్ అయిందంటే ఇవి కాకుండా మనోడు మళ్ళీ ఎక్స్ట్రా బెనిఫిట్స్, ఎక్స్ట్రా చెత్తంతా వేస్తా ఉన్నాం అనమాట. ఏమవుతుంది? బాడీలోకి చెత్త వెళ్తే చెత్త ఇచ్చింది బయటికి. అందుకే బాడీ ఖరాబ్ అయిపోతుంది. బయట ప్రతిదానికి సర్వీసింగ్ ఉంది. ల్యాప్టాప్ సర్వీసింగ్ ఉంది, మీ వాచ్కి సర్వీసింగ్ ఉంది, ఇంట్లో వాషింగ్ మిషన్ సర్వీసింగ్ ఉంది, ఏసీ సర్వీసింగ్ ఉంది, వాట్ ఎవర్ మొబైల్ సర్వీసింగ్ ఉంది. బాడీ సర్వీసింగ్ లేదు. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ మన బాడీని బట్టి ప్రతి ఆర్గానికి, ప్రతి సెల్ కావాల్సినటువంటి మైక్రో న్యూట్రిషన్స్, మ్యాక్రో న్యూట్రిషన్స్ దగ్గర నుంచి ప్రతిదీ సప్లై చేయగలదు. హెల్దీ ఆర్గాన్స్ మెయింటైన్ చేసుకునే విధంగా, హెల్దీ బాడీ మెయింటైన్ అయ్యేలాగా మా ప్రొడక్ట్స్ హెల్ప్ చేస్తాం. ఇందులో టాప్ 1 ప్రొడక్ట్ అండి అలో టర్మ్ అంటారు. అలో టర్మ్
సో అలో టర్మ్. సో ఇది చోటా ప్యాకెట్ బడా ధమాకా అని చెప్పొచ్చు. ప్యాకెట్ చూడడానికి చిన్నగా ఉంది కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో. ఇది ఎస్పెషల్ గా ఇమ్యూనిటీ సెల్స్ ని బూస్ట్ చేయడంలో చాలా అద్భుతంగా పడుతుంది. పర్టికులర్ గా కోవిడ్ టైంలో వచ్చినటువంటి సింటమ్స్ లైక్ ఫీవర్, కోల్డ్, కాఫ్, హెడేక్, బాడీ పెయిన్స్ ఇలాంటి సింటమ్స్ నుంచి స్పీడ్ గా మనం రికవర్ అవడం కోసం ఈ సప్లిమెంట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. చాలా మందికి ఇమ్యూనిటీ అంటే మన కరోనా ముందు వరకు ఎవరు తెలియదండి. ఇప్పుడు ఇమ్యూనిటీ తెలియనోడు లేడు. మీరు బాడీని ఏ వైరస్ వచ్చినా సరే మీరు స్ట్రాంగ్ గా నిలబడడం కోసం, ఇమ్యూనిటీ సెల్స్ తో ఫైట్ చేయడం కోసం ఈ ప్రొడక్ట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. రోజు ఒకటి 4 మీద పెట్టుకుని చప్పరిస్తే సరిపోతుంది. సింపుల్ టు యూస్. ఒక సీట్ కి మనకు 10 ఉంటాయి. మనం వన్ కావాలంటే వన్ షీట్ కానీ 2 షీట్ కానీ 3 షీట్స్ కానీ మనం వాడుకోవచ్చు అన్నమాట. సో ఎస్పెషల్ గా మన యొక్క ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఈ సప్లిమెంట్ చాలా బాగుపడుతుంది. దీనిలో అలో టర్మ్ అంటారు, పేరు ఉంది చూడండి, అలోవెరా, టర్మరిక్, ఈ 2 కాంబినేషన్ లో ఈ ప్రొడక్ట్ డిజైన్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1. సెకండ్ ప్రొడక్ట్. సో ఐఎమ్ వెరీ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ అండి. ఫర్ ఎవర్ ఆర్టిక్ సీ అంటారు. సో దీనిలో ఉపయోగం ఏంటి? షార్ట్ అండ్ స్వీట్ చెప్తున్నాను, నోట్ చేసుకున్న పాయింట్స్. ఆర్టిక్ సీ పేరులో ఉంది చూడండి, ఆర్టిక్ సీ సముద్రం పేరు పెట్టారు దానికి. సార్ ఎందుకు సముద్రం పేరు పెట్టారు అంటే అంటార్టికా సముద్రం అనేది మంచు సముద్రం, ప్రపంచంలో ఉన్న సముద్రాలకల్లా ద ప్యూరెస్ట్ సముద్రం అన్నమాట. చాలా నీట్ గా ఉంటాయి ఆ సముద్రంలో వాటర్. ఆ సముద్రంలో సాల్మోన్ అని చెప్పేసి ఒక స్పెషల్ జాతి ఫిష్ ని మన వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క బ్యాక్ బోన్ లో నుంచి మన వాళ్ళు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ని బయట తీస్తున్నారు. మన బాడీకి ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 చాలా అవసరం అండి. మంచి కొవ్వులు అంటారు వీటిని. అయితే దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే ఒమేగా 3 కన్నా కూడా ఒమేగా 6, ఒమేగా 9% పెరిగిపోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి నరాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. చాలా మంది మనం చూస్తున్నాం. సార్ చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట, ఇలాంటి మాటలు వింటున్నాం. ఎందుకు వస్తున్నాయి స్ట్రోక్స్? ఎందుకు వస్తున్నాయి? ఓన్లీ ద రీజన్ హార్ట్ లో వాల్స్ మొత్తం కూడా ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ తో ఫామ్ అయిపోయి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగిపోయి హెచ్డిఎల్ లెవెల్ తగ్గిపోయినప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది. బట్ ఈ సప్లిమెంట్ తీసుకుంటే ఏం జరుగుతుంది సార్ బాడీలో అంటే మీ బాడీలో ఉన్నటువంటి ఎల్డిఎల్ లెవెల్స్ ని తగ్గించేసి హెచ్డిఎల్స్ నుంచి పెంచడం వల్ల ఆటోమేటిక్ గా బ్లడ్ వెల్స్ అనేది ఫ్రీగా ఓపెన్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ రానియకుండా ఈ ప్రొడక్ట్ చాలా అద్భుతంగా హెల్ప్ అవుతుంది. సో మీ అమ్మా నాన్న కనుక మీరు నిజంగా ప్రయత్నిస్తే వాళ్ళ గుండె చిన్నప్పటి నుంచి కొట్టుకుంటుంది కదా, వాళ్ళ గుండె కాదు మీకు ఉంటుంది. మిమ్మల్ని మీరు నిజంగా లవ్ చేస్తే 100% మనం కంపల్సరీ ఈ ప్రొడక్ట్ వాడుకోవాల్సింది. బికాస్ ఎవరికి ఎప్పుడు ఏ స్ట్రోక్ తెలియదు. పైన బాగా క్లీన్ చేస్తున్నాం, మనం పైన సోప్ పెట్టి హెయిర్ క్లీన్ చేస్తున్నాం, ఫేస్ క్లీన్ చేస్తున్నాం, షాంపూ పెట్టి హెయిర్ క్లీన్ చేస్తున్నాం, టూత్ పేస్ట్ పెట్టి పళ్ళు క్లీన్ చేస్తున్నాం. ఎక్స్టర్నల్లీ వీఆర్ క్లెన్సింగ్. లోపల ఏం పుడిపోతుందో ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లా. లోపల బట్టి నరాలని బ్లాక్ చేసి నుంచి కూడా ఇది కాపాడుతుంది. సో హార్ట్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ పెంచి హార్ట్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈవెన్ బ్రెయిన్ స్ట్రోక్స్ చాలా మంది వింటున్నాం, చేతులు కాలు పడిపోవడం, మాట పడిపోవడం, నోరు పడిపోవడం, సో రకరకాలుగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి పక్షవాతం వచ్చేస్తున్నాయి. ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఎక్స్ట్రాడరీ హెల్ప్ చేస్తుందండి. ఎక్స్ట్రాడరీగా మీ యొక్క బ్రెయిన్ ఆరోగ్యాన్ని, మెమరీని బూస్ట్ చేయడంలో చాలా అద్భుతంగా పడుతుంది. ఈవెన్ చాలా మంది పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి కామన్ గా ఉండే ప్రాబ్లం ఏంటంటే జాయింట్ ప్రాబ్లం, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. దానికి ఏం చేస్తాం మనం? రోజు పెయిన్ కిల్లర్ వేస్తే జాయింట్ పెయిన్ తగ్గిద్దా? అక్కడ గుజ్జు పెట్టిద్దా? బట్ నరాల స్ట్రెంత్ పెంచుతుంది, వాళ్ళ యొక్క బోన్ స్ట్రెంత్ పెంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచుతుంది. ఆటోమేటిక్ గా తద్వారా మనకు నీ పెయిన్స్ నుంచి వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది ఈ సప్లిమెంట్. అండ్ దాంతోపాటు ఐక్యూ లెవెల్స్ బాగా పెంచుతుంది, యొక్క కంటి చూపుని బాగా పెంచుతుంది. చాలా మంది క్యాటరాక్ట్స్ వస్తున్నాయి, తక్కువ వయసులోనే సైట్లు వచ్చేస్తున్నాయి, బుద్ధతల కలతలు పెట్టేస్తాం. చాలా మంది మొబైల్ స్క్రీన్ చూస్తున్నారు, చాలా మంది ల్యాప్టాప్ స్క్రీన్స్ చూస్తున్నారు. సో కంటికి సంబంధించిన సమస్యలు పెరిగిపోతున్నాయి. వారి కంటి యొక్క ఆరోగ్యాన్ని, కంటి యొక్క సైట్ లెవెల్స్ కూడా పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఆర్టిక్సీ అనే సప్లిమెంట్. ఈవెన్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైనా ఉంటే కనుక 3rd మంత్ నుంచి ఈ ప్రొడక్ట్ మీరు వాడించినట్లయితే వాళ్ళ యొక్క బేబీ యొక్క ఆరోగ్యాన్ని, పుట్టబోయే పిల్ల తల్లి ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడంలో అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. పుట్టబోయే పిల్లల యొక్క ఐక్యూ లెవెల్స్, ఇప్పుడు పుట్టే పిల్లలే చాలా సూపర్ డూపర్ ఐక్యూస్ తో పుడుతున్నారు, ఇంకా బాగా ఆ యొక్క ఐక్యూ లెవెల్స్ ని పెంచడానికి, ఏకాగ్రతను పెంచడానికి, వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కి, హార్ట్ డెవలప్మెంట్ కూడా ఈ సప్లిమెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది టాప్ 2 ప్రొడక్ట్స్ in this top 10. Next top 3. Sir, what is top 3? అన్ని టాప్ అనేది ఇది ఒక టాప్ 3. ఇది పర్టికులర్ గా ఎస్పెషల్లీ జాయింట్ కేర్ మీద ఫోకస్ చేయడం కోసం, జాయింట్ కేర్ కోసం సప్లిమెంట్ తయారు చేసిన సప్లిమెంట్ అండి. చాలా మంది మనం చూస్తున్నాం, సో ఎముకల్లో అరిగిందని, గుజ్జు అరిగిందని, ఎముకల్లో లేదా డిస్క్ లో అరిగినాయని చెప్పి చాలా కంప్లైంట్స్, ఈ మధ్య డిస్క్ కంప్లైంట్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకు ఆ సమస్య వస్తుంది? బాడీలో డిస్క్ కి మధ్యలో, బోన్ మధ్యలో కార్టిలేజ్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది. అది అరిగిపోవడం వల్ల చాలా సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆర్టిక్స్ ఏం చేస్తుంది, యాక్టివేట్ ఏం చేస్తుందంటే ఆ యొక్క జాయింట్ మధ్యలో మొబిలిటీని పెంచడంలో, జాయింట్ మధ్యలో జారుడు పదార్థం ఒకటి ఉంటుంది, ఆ గుజ్జుని ఇంప్రూవ్ చేయడంలో ఈ సప్లిమెంట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. జాయింట్ ఫంక్షన్ కి ఎక్స్ట్రాడనరీ ఐటమ్ అండి, ఎక్స్ట్రాడనరీ ఐటమ్. మీరు ఒమేగా 3 కాంబినేషన్ ఇది కూడా వాడచ్చు, లేదా ఇది అచ్చంగా ఇదైనా వాడచ్చు. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఉంటే కనుక, జాయింట్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న ఉంటే కనుక 100% వాళ్ళకి మీరు చక్కగా దీన్ని రికమెండ్ చేయొచ్చు. వాళ్ళు రోజు
మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకుంటే ఇందాక చెప్పిన ఆర్టిక్స్ కూడా రోజు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకుంటే చాలా హెల్దీగా మన ఆరోగ్యంగా మన యొక్క జాయింట్ ఫంక్షన్ ని కాపాడడానికి ఈ సప్లిమెంట్ హెల్ప్. వాట్ ఎవర్ నీ పెయిన్ అవ్వచ్చు, బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ డిస్క్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఎక్కడ పెయిన్ ఉన్నా సరే ఇది అక్కడ నర్వ్స్ ని రిలాక్స్ చేయడంలోను అక్కడ కార్టిలేజ్ ని డెవలప్ చేయడంలోను ఈ సప్లిమెంట్ చాలా అద్భుతంగా హెల్ప్ అవుతుంది. రూట్ కాజ్ వెళ్ళి పనిచేస్తాను అంతే, సింపుల్. ఇది టాప్ 3. అండ్ టాప్ 4 ఫర్ ఎవర్ ఫైబర్ అంటారండి. ఫర్ ఎవర్ ఫైబర్ చాలా మంది మనం చూస్తున్నాం, ఫైబర్ యొక్క ఇంపార్టెన్స్ బాగా పెరుగుతుంది. చాలా మంది రకరకాల పొడులని, చూర్ణాలని రకరకాల బయట తీసుకున్నారు. దానికన్నా కూడా ఫర్ ఎవర్ ఫైబర్ ఇది వాటర్ సాల్యుబుల్ ఫైబర్ అండి. ఎస్పెషల్ గా డైజెస్ట్ సిస్టమ్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్ చాలా మంది ఉంటున్నాం గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోతుంది కడుపులో. ఎందుకు ఫామ్ అవుతుంది? లోపల ప్రేగుల్లో టాక్సిన్స్ అంతా లాగా అయిపోతుంది. ఫైబర్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటామో ఆటోమేటిక్ గా ప్రేగుల లోపల బట్టి వేస్ట్ టాక్సిన్స్ అన్ని కూడా రిమూవ్ చేస్తుంది అన్నమాట. ఫర్ ఎవర్ ఫైబర్ మీ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బయటపడేస్తుంది. చాలా మందికి చూస్తున్నాం ఫ్రీ మోషన్ అవ్వట్లేదని, సో అలా రకరకాల కంప్లైంట్స్ వచ్చేస్తాయి. సో ఫర్ ఎవర్ ఫైబర్ ఏం చేస్తుందంటే ఎస్పెషల్ గా అలాంటి యొక్క కాన్స్టిపేషన్ బయటపడడం కాకుండా డయాబెటీ వాళ్ళకి ఎక్కువ చాలా మంది నీరసపడిపోతారు, టైర్డ్ అయిపోతారు, చాలా డల్ అయిపోతారు, వాళ్ళ ఫ్యూయల్ లాస్ అయినట్టుగా ఉంటుంది. ఫైబర్ కనుక రోజు ప్యాకెట్ ని వాళ్ళు వాటర్ వేస్తుంది అయితే వాళ్ళ టైట్నెస్ నుంచి బయటపడేస్తుంది. వాళ్ళ షుగర్ లెవెల్స్ ని కూడా బ్యాలెన్స్ చేయడంలో చాలా అద్భుతంగా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఫర్ ఎవర్ ఫైబర్ అనేది. ఇది టాప్ 4 ఐటమ్ అండి. అండ్ టాప్ 5 ఇవాళ కామన్ ప్రాబ్లం అండి. ఏ పర్సన్ టచ్ చేసినా, మీరు ఏ ఫ్యామిలీ చూసినా సరే గ్యాస్ట్రిక్ అనే ప్రాబ్లం కామన్ అండి. ఎంతమంది మీ ఫ్యామిలీస్ లో విన్నారండి ఈ ప్రాబ్లం? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది ఎంతమంది ఫ్యామిలీస్? రైజ్ హ్యాండ్ ఆప్షన్ ఇచ్చేయండి ఒకసారి. రైజ్ హ్యాండ్ ఆప్షన్ ఇచ్చేయండి. సైడ్ కి మనకు మోర్ అనే బటన్ నొక్కితే మనకు రైజ్ హ్యాండ్ ఆప్షన్ వస్తుంది మొబైల్ లో. ఓ వెరీ గుడ్, చాలా మంది తెలుసు గ్యాస్ట్రిక్ గురించి, ఇవాళ తెలియదు అనుకున్నాను. సో గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అని చెప్పేసి పర్టికులర్ గా ఈ గ్యాస్ట్రిక్ గురించి హాస్పిటల్ వచ్చేసేది. సింపుల్ అండి. ఎందుకు గ్యాస్ ఫామ్ అయిపోతుంది కడుపులో ఎందుకు గ్యాస్ ఫామ్ అవుతుంది అంటే బాడీలో మనం తినే ఆహారంలో ఆ చెడు బ్యాక్టీరియా పర్సెంట్ ఎక్కువ వెళ్ళిపోయి లోపల ప్రేగు లోపల చెడు బ్యాక్టీరియా అనేది ఎక్కువగా గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది లోపల. దానివల్ల మనకు గ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్ గా, ఆకలి కాకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, ఫ్రీ మోషన్ అవ్వకపోవడం, తినది అరక్కపోయినట్టుగా ఉండడం, సో చాలా డిస్కంఫర్ట్ గా ఉంటుందండి. అసలు అది తినది అరక్కపోతే ఆ గ్యాస్ ఫామ్ అయినప్పుడు చాలా భయంకరమైన ప్రాబ్లం ఉంటుంది. అది అనుభవించే వాడికి తెలిసింది, ఇంకెవరికి అర్థం కాదు. ఫర్ ఎవర్ యాక్టివ్ ప్రోబి అండి, ఒక్క టాబ్లెట్ లో 8 బిలియన్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అన్నమాట. 8 బిలియన్, 1 బిలియన్ అంటే కోటి, 8 బిలియన్ అంటే గుర్తుపెట్టుకోండి. అంత మంచి గుడ్ బ్యాక్టీరియాని మన బాడీలోకి పంపించడం వల్ల తద్వారా ఆటోమేటిక్ గా గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే కడుపులో పెరుగుతుందో ఆటోమేటిక్ గా బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది. నాకు చెప్పిన ఆర్టిక్స్ కూడా అంతే. ఫిష్ ఆయిల్, ఆర్టిక్స్ ఫిష్ ఆయిల్ ఎప్పుడైతే హెచ్డిఎల్ ని పెంచుతామో ఆటోమేటిక్ గా ఎల్డిఎల్ అవుతుంది. హెచ్డిఎల్ ఇస్ గుడ్ కొలెస్ట్రాల్, వేరే ఎల్డిఎల్ ఇస్ బ్యాడ్ కొలెస్ట్రాల్. అలాగే యాక్టివ్ ప్రోబిల్ కూడా అంటే యాక్టివ్ ప్రోబయాటిక్స్ అంటారు. ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా పర్సెంట్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా బ్యాడ్ బ్యాక్టీరియా పర్సెంట్ తగ్గిపోతుంది. మన ప్రొడక్ట్ ని ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో ఆటోమేటిక్ గా చెడు బ్యాక్టీరియా నిర్మూలన చేసి గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే వెళ్తుందో ఆటోమేటిక్ గా మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి పర్మనెంట్ గా మనం బయటపడడానికి చాలా చాలా ఎక్స్ట్రాగా హెల్ప్ చేసినటువంటి ఐటమ్ మన యాక్టివ్ ప్రోబ్. ఇది టాప్ 5 ఐటమ్. టాప్ 6 ఫర్ ఎవర్ C+ అంటారండి. C+, విటమిన్ సి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? మాక్సిమం అందరికీ దీని గురించి ఐడియా ఉంటుంది. కాకపోతే బయట మనం తీసుకున్నప్పటి లెమన్ లో, బత్తాయిలో, చింతపండులో, టమాటోలో మనం తీసుకున్న సి విటమిన్ కన్నా కూడా ఇది మనకు 20 times బెటర్ గా హెల్ప్ చేస్తుంది మన సప్లిమెంట్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు సప్లిమెంట్ రూపంలో తీసుకున్నది చాలా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. అండ్ బాడీ డైరెక్ట్ గా ఇది మెల్ట్ అయ్యే ఫార్మాట్ ఉంటుంది. ఫుడ్ వెళ్ళి అది గ్లూకోజ్ కన్వర్ట్ అయ్యి అందులో న్యూట్రిషన్ సప్లై అయ్యి మళ్ళీ బాడీ సప్లై అవ్వాలి న్యూట్రిషన్ అంటే విల్ టేక్ లాంగ్ టైం. ఒకవేళ సప్లై చేసినా అది ఎక్కువ కాలం నిల్వ ఉండలేదు. మన సి విటమిన్ అండి మన బాడీలో ఒక సప్లిమెంట్ తీసుకుంటే సుమారుగా 18 hours పాటు మన బాడీని రెసిస్టెన్సీ పవర్ పెంచుతుంది. విటమిన్ సి వల్ల బాగా జరిగేది ఏంటంటే రెసిస్టెన్సీ పవర్ అంటారు. అంటే వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచడంలో విటమిన్ సి అద్భుతంగా పనిచేస్తుంది. ఈవెన్ ఎస్పెషల్ గా లంగ్స్ యొక్క కెపాసిటీ, లంగ్స్ హెల్దీగా ఉంచడంలో కూడా విటమిన్ సి చాలా ముఖ్య పాత్ర. చాలా మంది కోవిడ్ టైంలో లంగ్స్ అటాక్ అయిపోయి చాలా మంది బ్లాక్ ఫంగస్ అని, వైట్ ఫంగస్ అని రకరకాల ఫంగస్ అటాక్ చేసింది. ఏ ఫంగస్ ని ఫామ్ అవ్వకుండా బాగా హెల్ప్ చేస్తున్నారు. ఈవెన్ ఎస్పెషల్ గా ఫ్యాక్టరీస్ లో పనిచేసే వాళ్ళు, ట్రాఫిక్ లో పనిచేసే వాళ్ళు, ఎస్పెషల్ గా సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళకి ఇది చాలా అద్భుతం అని చెప్పొచ్చు. అద్భుతంగా ఉపయోగపడే ఐటమ్ చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు సిగరెట్ స్మోక్ చేసి ఆ ఫ్యాక్టరీలో ఆ ఏరియాలో పనిచేసి లోపల మొత్తం కూడా లంగ్స్ అని చాలా ఖరాబ్ అయిపోతాయి. విటమిన్ C+ కనుక రోజు కనుక మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకుంటే లంగ్స్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది ఎక్స్ట్రాడరీ ఐటమ్. ఇది ఒక సప్లిమెంట్. టాప్ 6. టాప్ 7 ఫర్ ఎవర్ ఇమ్యూన్ బ్లెండ్ పేరులోనే ఉంది. ఇమ్యూనిటీ మన బాడీలో ఇమ్యూనిటీ సెల్స్ ని పెంచడంలోను, ఉన్న ఇమ్యూనిటీ సెల్స్ ని స్ట్రెంత్ చేయడంలోను, మనకి ఇమ్యూనిటీని కంచుకోటలాగా మన బాడీని ఏ వైరస్ నుంచి అయినా కాపాడంలోను, మన బాడీని చాలా దృఢంగా చాలా స్టాండర్డ్ గా చేయడంలో అద్భుతంగా పనిచేసేటువంటి ఐటమ్ ఫర్ ఎవర్ ఇమ్యూన్ బ్లెండ్.
రోజు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి సరిపోతుంది. దీనిలో విటమిన్ సి, విటమిన్ డి అండ్ విటమిన్ జింక్ అనేటువంటి మినరల్, ఈ 3 కాంబినేషన్ లో ఈ సప్లిమెంట్ డిజైన్ అయింది. ఎగ్జాక్ట్ గా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో విటమిన్ సి, డి, జింక్ ఇమ్యూనిటీ సెల్స్ కి ఎక్స్ట్రాడనరీ బూస్ట్ ఇవ్వడంలో ఈ సప్లిమెంట్ హెల్ప్ చేస్తున్నారు. చాలా మందికి కోవిడ్ టైంలో ఈ సప్లిమెంట్ వాడిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గర నంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. చాలా స్పీడ్ గా ఆ కోవిడ్ నుంచి బయటపడే ఉన్నారు. చాలా నంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. సో ఎస్పెషల్ నేను వాడాను, నాకు అటాక్ అయింది కోవిడ్ లో. బట్ నా దగ్గర సప్లిమెంట్ ఉంది కాబట్టి హాస్పిటల్ దాకా సీరియస్ అవ్వకుండా ఇంట్లోనే ఉంటూ ఈ సప్లిమెంట్ వాడుకుంటూ నేను వేకప్ అయ్యాను. కోవిడ్ రాదని కాదండి, వచ్చినా మన స్పీడ్ గా బయటపడడానికి సప్లిమెంట్ హెల్ప్ చేస్తుంది. ఓకేనా. సో ఇది టాప్ 7 ఐటమ్. టాప్ 8 ఫర్ ఎవర్ గార్సినియా ప్లస్. చాలా మంది మనం చూస్తున్నాం, బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. డైట్ అంటారు, జిమ్కి వెళ్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, ఏం చేసినా సరే తగ్గుతున్నారు, మళ్ళీ ఆటోమేటిక్ పెరుగుతున్నారు. ఎందుకు? ఏం జరుగుతుంది బయట ఏం జరుగుతుందంటే కేవలం ఫ్యాట్ సెల్ సైజ్ తగ్గుతుంది, మళ్ళీ మానేస్తే ఫ్యాట్ సెల్ సైజ్ పెరిగిపోతుంది. ఫర్ ఎవర్ గార్సినియా ప్లస్ ఏం చేస్తుందంటే ఫ్యాట్ సెల్స్ సైజ్ తగ్గించడం కాదు, ఎస్పెషల్ గా ఫ్యాట్ సెల్స్ ని బర్నింగ్ చేయడంలో ఈ సప్లిమెంట్ హెల్ప్ చేస్తుంది. దీనిలో గార్సినియా కాంబోదియా అని చెప్పేసి సౌత్ ఆఫ్రికా అడవుల్లో దొరికినటువంటి ఒక అడవి చింతపండు అనేటువంటి జాతి మొక్క నుంచి తీసినటువంటి ఒక ఫ్రూట్ అనమాట. సౌత్ ఆఫ్రికాలో గార్సినియా కాంబోదియా. కాబట్టి గూగుల్ చేయండి మీరు, గార్సినియా కాంబోదియా గురించి చాలా ఎక్స్ట్రాడనరీ విషయాలు మీకు తెలుస్తాయి. ఆ ఇంగ్రీడియంట్ తయారు చేసిన ఐటమే మన ప్రొడక్ట్. అందుకే దాని పేరు గార్సినియా ప్లస్ అని పెట్టారు. ఎస్పెషల్ గా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలోను, వెయిట్ ని కంట్రోల్ చేయడంలోను చాలా ఎక్స్ట్రాడనరీగా కీ రోల్ ప్లే చేసేటువంటి సప్లిమెంట్. మన బాడీలో బెల్లీ ఫ్యాట్, ఎస్పెషల్ చాలా మందికి పొట్ట దగ్గర ఎక్కువ కొవ్వు ఉందని, టైస్ దగ్గర కొవ్వు ఉందని, సో మనం చూస్తుంటాం కదా, ఆ యొక్క ఫ్యాట్ ని కంట్రోల్ తగ్గించడంలో చాలా ఎక్స్ట్రాడనరీ పనిచేస్తుంది. ఇది టాప్ 8 ఐటమ్. అండ్ టాప్ 9 చాలా మంది ఇక్కడ ప్రోటీన్, కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్ గా ప్రోటీన్ వెళ్తూ ఉంటుంది. మరి అసలు ప్యూర్ వెజిటేరియన్ వాళ్ళకి ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు గుడ్లు తినరు, వాళ్ళు మాంసం తినరు కదా, మన వారి ఎక్కడి నుంచి వస్తుంది? మన దగ్గర ఎక్స్ట్రాడనరీ ప్రోటీన్ అండి. మన యొక్క ఎత్తు ఎంత ఉంటే అన్ని గ్రాముల మనం ఎంత బరువు ఉంటే అన్ని గ్రాముల ప్రోటీన్ పర్ డే మన బాడీకి అవసరం. కానీ బయట మనం తీసుకున్న ఫుడ్ లో దొరుకుతుందా అంటే నో. దానికోసం మనకి అప్పుడు ఎస్పెషల్ గా ప్రోటీన్ పౌడర్ అండి. చాలా మంది పిల్లలు వాడొచ్చు, పెద్దలు వాడొచ్చు. మన ఇంట్లో హార్లిక్స్, బూస్ట్ ఇలాంటి వాటిని రీప్లేస్ చేస్తూ మనం ఐటమ్ వాడచ్చు అనమాట. సో దీనిలో మనకు 2 ఫ్లేవర్స్ ఉంటాయి, లైక్ వెనిలా ఫ్లేవర్ ఒకటి, చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి. రోజు కనుక మనం ఒక స్పూన్ పాలలో తీసుకుంటే ఇక ప్రోటీన్ యొక్క కంటెంట్ బాగా పెరిగి మనకి మజిల్ బూస్టింగ్ కానీ, ఈవెన్ పిల్లలకి హైట్ గ్రోతింగ్ లో కానీ చాలా ఎక్స్ట్రా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్ గా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ బాడీలో మజిల్ వీక్నెస్ వచ్చేస్తుంది. చాలా మంది టైర్డ్ అయిపోతారు, నీడ్స్ పడిపోతారు. అద్భుతంగా ఉపయోగపడుతుంది ఫర్ ఎవర్ రైట్ ఎవర్ అంటారు. దీనిలో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ ఏ, బి, ఏడిజెడ్ న్యూట్రిషన్ తో పాటు అన్ని రకాలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చివరిలో మనం టెస్ట్ మెడిసిన్ కూడా చూద్దాం. మీరు ఇప్పుడు మధ్యలో విని మీకు వెళ్ళిపోతే మీకు అర్థం కాదు, చాలా జాగ్రత్తగా నుంచి లాస్ట్ 15 minutes మనం ఉన్నాం. సో ఆర్జీ ప్లస్ అంటారు, అద్భుతమైన ప్రొడక్ట్ అండి, ఎక్స్ట్రాడనరీ ఐటమ్. దీనికి మాటలు లేవు. నా భూతం నా భవిష్యత్తు చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే హైయెస్ట్ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారు అంటే నోబెల్ ప్రైజ్. అలాంటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి సైంటిస్ట్ ఫయద్ మురాద్ గారు ఈ ఐటమ్ డిజైన్ చేశారు. ఆర్జీ ప్లస్ అంటారు. దీంట్లో మనకు బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, రాస్బెర్రీ, గ్రేప్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్, పియర్ ఫ్రూట్ ఇలా చూసుకున్నట్లయితే సుమారుగా 7 రకాల యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్ అన్ని కలిపి ఒక పౌడర్ గా మార్చేసి ఒక మాలిక్యుల్ లాగా డిజైన్ చేసి ఈ ప్రోడక్ట్ తయారు చేస్తారు. సార్ దీనివల్ల ఉపయోగం ఏంటి సార్? ఎక్స్ట్రాడనరీ ఐటమ్ అండి. దీనివల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయంటే ఒక మాటలు చెప్పలేను, చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎస్పెషల్ గా నైట్రస్ ఆక్సైడ్ ని బూస్ట్ చేస్తుంది బాడీలో. సో దానివల్ల ఉపయోగం ఏంటి? నైట్రస్ ఆక్సైడ్ ఎప్పుడైతే బాడీలోకి వెళ్తుందో మన బాడీలో నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా నర్వస్ సిస్టమ్ అండి. నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది? బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుంది. నీ బాడీలో ప్రతి సెల్ కి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి అంటే నర్వస్ కావాలి. ఈ నర్వస్ ఏమవుతున్నాయంటే వయసు పెరిగే కొద్ది కూడా వాటి యొక్క సైజ్ మొత్తం కూడా తగ్గుతూ నేర అయిపోతుంది. లోపల మొత్తం కూడా ఇంత బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాల్సిన చోట ఇంతే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఆటోమేటిక్ మనకు ఎప్పుడైతే వీక్ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుందో చాలా రకాల సమస్యలకు దారి తీస్తుంది. ఇది నైట్రస్ ఆక్సైడ్ బూస్ట్ చేయడం వల్ల మన బ్లడ్ వెసల్స్ అన్ని కూడా వైడ్ గా ఓపెన్ అయ్యి చాలా గ్రేటర్ బ్లడ్ ఫ్లో ఇచ్చేసి ఆటోమేటిక్ గా అన్ని ఆర్గాన్స్ కి ఎప్పుడైతే కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందో ఆరోగ్యంగా పనిచేస్తాయి, చాలా యాక్టివ్ గా పనిచేస్తాయి. ఎప్పుడైతే వీక్ బ్లడ్ సర్క్యులేషన్ ఉందో మన ఆర్గాన్స్ కూడా వీక్ గా పనిచేస్తాయి. ఆర్జీ ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, నర్వస్ స్ట్రెంత్ పెంచుతుంది ఆటోమేటిక్ గా. అండ్ నెక్స్ట్ కార్డియోవాస్కులర్ సిస్టమ్, గుండె చుట్టూ కనెక్ట్ అయినటువంటి అన్ని నర్వస్ ని యాక్టివేట్ చేస్తుంది. అసలు కార్డియాక్ చాలా మంది చూస్తున్నాం మనం, యంగ్ ఏజ్ పర్సన్స్ పునీత్ రాజ్ కుమార్ హార్ట్ స్ట్రోక్, ఈవెన్ ఐటీ మినిస్టర్ హార్ట్ స్ట్రోక్. చాలా మంది హార్ట్ స్ట్రోక్స్ తెలియని వాళ్ళు లేరు. ప్రపంచంలో ఎక్కువ మంది మరణాల రేటు ఉన్న ప్రాబ్లం ఏంటి సార్ అంటే ఎయిడ్స్ కాదు, కోవిడ్ కాదు, హార్ట్ అటాక్స్.
ఎక్కువ మంది చనిపోతున్న వాళ్ళు దేని వల్ల చనిపోతున్నారు అంటే హార్ట్ అటాక్. ఎప్పుడు ఎక్కడ ఎవరికి వచ్చి తెలియదు. ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్ ఉంటే 60-70 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు 20-30 కూడా హార్ట్ స్ట్రోక్ వస్తున్నాయి, 20-30కి వచ్చేస్తున్నాయి. ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? బికాస్ అక్కడ ఎక్కడ సంథింగ్ మన హార్ట్ మీద ప్రెజర్ ఎక్కువ పడుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవ్వట్లేదు. సో ఆర్జీబీఎస్ తీసుకుంటే ఆటోమేటిక్ గా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మీ యొక్క హార్ట్ యొక్క పంపింగ్ కెపాసిటీ, హార్ట్ యొక్క కెపాసిటీని బాగా పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్. చాలా మంది మనం చూస్తున్నాం క్యాన్సర్స్ ఎందుకు పెరుగుతున్నాయి? యాంటీ ఆక్సిడెంట్ ఏంటంటే మన బాడీలో ఒక సెల్ చుట్టూ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ రొటేట్ అవుతుంటాయండి. ఎప్పుడైతే అది ఒక ఎలక్ట్రాన్ కోల్పోతుందో ఆటోమేటిక్ గా ఈ చెడిపోయిన కణం వెళ్ళి ఇంకో కణం డిస్టర్బ్ చేస్తుంది, ఆ కణం ఇంకో కణం డిస్టర్బ్ చేస్తుంది. అలా వెళ్ళి ఒక టిష్యూని చెడగొడుతుంది, ఆ టిష్యూ వెళ్ళి ఒక ఆర్గన్ డ్యామేజ్ చేస్తుంది. అందుకే మనం చూస్తున్నాం నోటి క్యాన్సర్ అని, లివర్ క్యాన్సర్ అని, కిడ్నీ క్యాన్సర్ అని, బ్లడ్ క్యాన్సర్ అని. ఎందుకు ఇన్ని రకాల క్యాన్సర్ వస్తున్నాయి? లోపల ఆ స్టెబిలిటీ కోల్పోవడం వల్ల. యాంటీ ఆక్సిడెంట్ ఎప్పుడైతే ఆర్జీబీఎస్ తీసుకుంటావో అలాంటి కణాలని, అలాంటి చెడిపోయిన కణాలని, అలాంటి వేస్ట్ కణాలని ఇది బయటకు రిమూవ్ చేసేసి అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. సో అదొకటి ఆర్జీబీఎస్ ఒకటి. నెక్స్ట్ బ్రెయిన్ కి చాలా మంది సపోర్ట్ ఇస్తుంది. స్ట్రోక్స్ రానివ్వకుండా బ్రెయిన్ హెల్తీగా ఉండడంలోనూ చాలా బాగా పనిచేస్తుంది. ఈవెన్ యాంటీ ఏజింగ్, ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందో ఆటోమేటిక్ గా స్కిన్ ముడతలు కనపడవు. యాంటీ ఏజింగ్ సార్ యాక్టివ్ ఉండాలి సార్, యంగ్ గా కనపడాలి సార్, యంగ్ లుకింగ్ రావాలి, యూజ్ ఆర్జీబీఎస్. ఎక్స్ట్రా ఐటమ్ ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. సెల్యులార్ కమ్యూనికేషన్ చాలా బాగా వెళ్తుంది బాడీలో. ఈవెన్ సెక్షువల్ ఫంక్షన్, మేల్ సెక్షువల్ ఫంక్షన్ పర్టికులర్లీ మేల్ యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ యాక్టివ్ చేయడంలో చాలా అద్భుతం పనిచేస్తుంది. చాలా మంది చూస్తున్నాం పెళ్ళయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది, రకరకాల సెక్షువల్ ప్రాబ్లంతో రకరకాల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. బట్ ఆర్జీబీఎస్ కనుక మీరు కనుక వాళ్ళ మెడిసిన్ తో పాటు కనుక దీన్ని వాడుకోగలిగితే వాళ్ళకి సంతానోత్పత్తికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతున్న ఐటమ్. చాలా మంది ఉన్నాం, ఫర్టిలిటీ సెంటర్స్ చాలా ఉన్నాయి. బట్ ఆర్జీబీఎస్ అనే ఐటమ్ ఎక్స్ట్రాడనరీగా వాళ్ళ యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ హెల్తీ కాపాడడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈవెన్ మజిల్ గ్రోత్, చాలా మంది సార్ నాకు మజిల్ బిల్డ్ అవ్వాలి సార్ బాడీలో, ఏదైనా ప్రోటీన్ పౌడర్ ఉంది మన దగ్గర, ఆర్జీబీఎస్ తీసుకోండి, చాలా యాక్టివ్గా ఉంటారు. ఈవెన్ చాలా మంది స్పోర్ట్స్ కి వెళ్ళే వాళ్ళు, చాలా మంది రకరకాల గేమ్స్ ఆడేవాళ్ళు, సో చాలా మంది పోలీస్ జాబ్స్ కి వీటికి రన్నింగ్ కి వెళ్ళే వాళ్ళు, వాట్ ఎవర్ వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు, జిమ్ కి వెళ్ళే వాళ్ళకి ఎక్స్ట్రాడనరీ ఐటమ్ అండి. మీ యొక్క పూర్తి స్టామినాని ఇది ఇవ్వడంలో, మీ యొక్క పర్ఫార్మెన్స్ ని పూర్తిగా చేయడంలో 100% మీ గోల్ ఫినిష్ చేయడంలో ఈ ఆర్జీబీఎస్ బాగా వెళ్ళిపోతుంది. ఈవెన్ ఇమ్యూనిటీ సెల్స్ ని బూస్ట్ చేయడంలో, వాటి యొక్క ఫంక్షనింగ్ ని అదుపు చేయడంలో కూడా చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తున్నాం. ఇది ఉపయోగం. ఇవి టాప్ 10 అండి. ఎంతమంది నచ్చాయి ఇక్కడ? ఎంతమంది ఇప్పుడు చెప్పారు రాసుకున్నారు? ఎంతమంది నచ్చింది?